మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఇప్పటికే దాదాపు 30 దేశాల నుండి ప్రజలు మా వెబ్సైట్ దర్శించి దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు నేను చేసినటువంటి 370 ప్రేమ సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. మీ అనుదిన ప్రార్థనల్లో ఈ ప్రేమ సందేశం కార్యక్రమం కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రస్తుతము మనము రోమా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ పునాది సత్యాలు, ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యాలు రోమా పత్రికలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సత్యాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవటం ముఖ్యం. ఈరోజు రోమా 15వ అధ్యాయం నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ 15వ అధ్యాయములో మనకు 3 సత్యాలు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ బేరింగ్ విత్ ద వీక్ ఇన్ లవ్ అంటున్నాడు. అంటే ఏంటంటే మనము బలహీనులైనటువంటి సహోదరుల కోసము ఏమి చేస్తూ ఉన్నాం. బలవంతుడైనటువంటి సహోదరి, బలము అంటే ఇక్కడ కేవలము శరీర సంబంధమైందే కాదు. విశ్వాసములో బలముగా ఉన్నవారు కూడా విశ్వాసములో బలహీనులుగా ఉన్నవారి కోసము ఏమి చేస్తూ ఉన్నారు. రెండవదిగా క్రైస్ట్ యాజ్ సర్వెంట్ టు జూ అండ్ జెంటైల్, యూదులకు అన్యజనులకు ఇద్దరికీ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా పరిచారకుడయ్యాడు, ఆయన యొక్క మాదిరి ఈ రోజున మనలను ఏ విధముగా ప్రభావితం చేయాలి. మూడవదిగా పాల్స్ అపోజలిక్ మిషన్ అండ్ ట్రావెల్ ప్లాన్స్. క్రైస్తవ సంఘములో ఐక్యత ఉంటేనే నేను బయటికి వెళ్ళి ప్రపంచానికి సువార్త బలంగా ప్రకటించగలను అని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నారు. క్రైస్తవ సంఘములో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత ఉన్నప్పుడే మనము క్రైస్తవ్యాన్ని బయటికి తీసుకొని వెళ్ళగలం. పౌలు గారు ఆ 3 సత్యాలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా మీరు చూడండి, మొదటి వచనంలో ఆయన ఏమని రాస్తూ ఉన్నాడంటే, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనులైన విశ్వాసుల యొక్క దౌర్బల్యములను, వారి యొక్క బలహీనతలను మనము భరించాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. కాబట్టి మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి. దానిని బట్టే మనలో ప్రతివాడు మేలైన దానియందు మన పొరుగువాడిని సంతోషపరచాలి అని అంటూ ఉన్నాడు. క్రైస్తవ్యములో శక్తి అనేది కేవలము మన హక్కులు కాదు, మన సుఖము కాదు, నేను ఎలా ఉన్నాను, నేను ఎంత సంపాదించుకున్నాను, అది కాదు. ఇక్కడ క్రైస్తవ స్వాతంత్రం అనేది ప్రేమ చేత అది క్షేమాభివృద్ధికి సహకరించాలి అని పౌలు గారు అంటూ ఉన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఏంటి? Christ as the model. Christ as the model. For Christ did not please himself. యేసు క్రీస్తు ప్రభు తనను తాను సుఖపెట్టుకోవటానికి ఆయన ఎప్పుడు ఆశించలేదు. అదే మీరు చూడండి, ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా
తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను. క్రీస్తు తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఆయన సంతోషం ఆయనకి ముఖ్యం కాదు. విశ్వాసుల యొక్క సంతోషము, ఆయన బిడ్డల యొక్క సంతోషము ఆయన ముఖ్యముగా భావించాడు. అందుకనే ఈ రోజున క్రైస్తవ్యం యొక్క నైతిక విలువలు అవి మన స్వార్థము మీద ఆధారపడి ఉండక ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కోసము పాటుపడే విధంగా అవి ఉండాలి. మూడవదిగా మీరు చూస్తే 4వ వచనంలో చూడండి, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడి ఉన్నవి అని పౌలు గారి సమయంలో పూర్వమందు రాయబడినవి ఏంటి? పాత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథం మనం ఎందుకు చదవాలి? ఎందుకండి పాత నిబంధన అంతా యూదుల గురించి రాయబడినటువంటి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పండగలు, మనకెందుకండి ఆ గొడవ? అది టైం వేస్ట్ కాదా? అలాంటి ప్రశ్నలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. పాత నిబంధన చదవటం టైం వేస్ట్ కాదు. ఎందుకయ్యా? సమాధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. 3 మాటలు అక్కడ మీరు గమనించు. మొట్టమొదటిగా ఓర్పు అంటున్నాడు, రెండవదిగా ఆదరణ ఉంది, మూడవదిగా నిరీక్షణ ఉంది. మొట్టమొదటిగా ఓర్పు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, రెండవదిగా ఆదరణ, మూడవదిగా నిరీక్షణ. ఈ 3 మనము పాత నిబంధన గ్రంథం చదివితే అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మనము యోబు గారిని చూడండి. యోబు గారు ఆయన యొక్క సమస్తాన్ని కోల్పోయాడు కదా. తన ఆస్తిపాస్తులు కోల్పోయాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయితే ఆయన విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ట్రస్ట్ వితౌట్ ఫుల్ అండర్స్టాండ్. యోబు గారిని మరి ఆయన యొక్క స్నేహితులు 3 వచ్చి ఎన్ని మాటలు అన్నారు. యోబు గ్రంథం అంతా అదే కదా. యోబు ఇది నువ్వు చేసిన తప్పు, ఇది నువ్వు చేసిన తప్పు. ఆయనకు ఆదరణ కలిగించకపోగా ఆయనకు వారు ఎంతో వేదన కలిగించారు. అయితే యోబు గారికి ఆయన ఎందుకు శ్రమ పడుతున్నాడో ఆయనకి అర్థం కాకపోయినప్పటికీ విశ్వాసముతో దేవుని యందు తన నిరీక్షణ పెట్టుకున్నాడు. అదేవిధంగా మీరు యోసేపును చూడండి. ఆదికాండములో యోసేపు జీవితాన్ని మీరు చూస్తే యోసేపు ఆయన మరి చెరసాలలో మరి మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోసేపు గారికి మరి ఆయన యొక్క అన్నదమ్ములు ఆయన్ని వెళ్ళగొట్టారు కదా. అదే విధముగా ఆయనను బానిసగా చేశారు కదా. ఆయన మీద అబద్ధ సాక్ష్యము మోపబడింది. పొతీఫర ఇంటిలో పొతీఫర భార్య ఆయనను మరి పాడు చేయాలని చూసింది. యోసేపు వ్యతిరేకించినప్పుడు ఇదిగో మరి యోసేపు నన్ను రేప్ చేయబోయాడు అని ఆయన మీద అభియోగం మోపింది. యోసేపు ఆ నిందను భరించాడు, జైలుకి వెళ్ళాడు, జైల్లో మగ్గాడు. అయితే తన నిరీక్షణను ఆయన దేవుని మీద ఉంచాడు. యోసేపులో మనకు కనిపిస్తుంది ఏంటి? గాడ్స్ ప్రావిడెన్స్ ఆపరేట్స్ బిహైండ్ అడ్వర్సిటీ. దేవుడు మనకి తెలియకుండానే బిహైండ్ ద స్క్రీన్స్ మన పక్షముగా
ఆయన పనిచేస్తూ ఉంటాడు. యోసేపు తన యొక్క పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసముతో, ప్రార్థనలో, నిరీక్షణతో ఆయన గడిపాడు. ఆ నిరీక్షణ ఆయన్ని సిగ్గుపరచలేదు. దేవుడు ఆయనను ఘనపరచటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నిర్గమకాండములో కూడా మీరు చూస్తే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యయాత్రలో గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐగుప్తు దేశములో మొదలుపెట్టినటువంటి వారి యాత్ర మరి గోషేను నుండి ఏతాము, షూరు అరణ్యము, ఆ తర్వాత సీనాయి అరణ్యము, రెఫీదీము, సీనాయి పర్వతము, కాదేష్ బర్నేయ, ఎదోము, ఆ విధంగా మోయాబు, అమ్మోనుల మధ్యగా వెళ్ళింది. సుదీర్ఘంగా 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యయాత్ర మరి జరిగింది. ఆ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నారు. దేవుని చూసి వారు ఓర్పుతో ముందుకు నడిచి వెళ్ళారు. ప్రతిరోజు దేవుడు వారిని భద్రపరిచాడు, వారి యొక్క అవసరములు తీర్చాడు. ఆకాశము నుండి మన్నాను వారి మీద కురిపించాడు, వారికి నీటిని అనుగ్రహించాడు. కాబట్టి బైబిల్లో మరి పాత నిబంధనలో మనం చదివేటప్పుడు మనకు మొట్టమొదటిగా దేవుడు ఇచ్చే ఓర్పు కనిపిస్తుంది. రెండవదిగా ఆదరణ కనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఎంకరేజ్మెంట్ అన్నాడు. ఎంకరేజ్మెంట్ అన్నది దేవుడు తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. కీర్తన 46వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. అలాంటి మాటలు మీరు ఒక హాస్పిటల్లో ఉండి చదువుకుంటే ఆ కీర్తనలు మీకు ఎంత ఆదరణ కలిగిస్తాయి. ఈ కీర్తనలు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈ కీర్తనలు చదువుకుంటూ కొంత సమయం గడిపితే మీ హృదయములకు ఎంత ఆదరణ కలుగుతుంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ కీర్తనలు మనకు ఆదరణ కలిగించేవిగా ఉన్నాయి. అదేవిధంగా యెషయా గారు రాసినటువంటి అనేక గొప్ప సత్యాలు, ఉదాహరణకు యెషయా 40లో మీరు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. వారి యొక్క దీన స్థితిలో, వారి యొక్క బలహీనమైన స్థితిలో ఆయన యొక్క శక్తి వారి మీదకు వచ్చింది. కేవలము దేశాలు, జనాంగాలే కాదు, వ్యక్తిగత జీవితాలు కూడా మీరు చూడండి. ఉదాహరణకు 1 సమూయేలు గ్రంథంలో హన్నా జీవితాన్ని చూడండి. హన్నా మరి అనేక సంవత్సరములు ఆమె గర్భము లేకుండా, గర్భధారణ లేకుండా, పిల్లలు లేకుండా ఆమె బ్యారెన్నెస్లో ఉంది. మరి ఆమె భర్త కూడా ఆమెను అనేక మాటలు అని ఉంటాడు. అయితే ఆమె తన హృదయాన్ని దేవుని ఎదుట మరి కుమ్మరించుకుంది. దేవుడు ఆమె యొక్క ప్రార్థనలు విన్నాడు, ఆమెకు గర్భఫలమును ఆయన అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినేవాడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పాత నిబంధనలో ఓర్పు ఉంది, ఆదరణ ఉంది. మూడవదిగా నిరీక్షణ అంటా ఉన్నాడు, హోప్. ఉదాహరణకు మీరు ఇర్మియా గారి జీవితాన్ని చూడండి. ఇర్మియాను వారు ఎంత వేదన పెట్టారు. ఇర్మియాను అనేక రకాలైనటువంటి హింసలకు ఇశ్రాయేలీయులు గురి చేశారు కదా. ఆయన్ని తీసుకెళ్ళి ఒక గోతిలో వేయటం మనం చూస్తాం కదా. ఇశ్రాయేలు దేశము పతనమైపోతున్నటువంటి స్థితిలో కూడా ఇర్మియా దేవుని యందు తన యొక్క నిరీక్షణ పెట్టుకున్నాడు. దేవుడు తన ప్రజలను తీర్పు తీర్చే సమయంలో కూడా వదిలిపెట్టడు అన్న సత్యము ఇర్మియా జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధముగా దానియేలు జీవితంలో కూడా మీరు చూడండి.
దానియేలును తీసుకొని వెళ్ళి సింహపు బోనులో వారు వేసినప్పుడు దానియేలు ఎంత కలవరము చెంది ఉంటాడో అని మనకు అనిపిస్తుంది. అయితే దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యానికి కారణం ఏంటి? దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దానియేలుకు ఇవ్వబడినటువంటి గొప్ప దర్శనాలు, ఉదాహరణకు 7వ అధ్యాయంలో చూస్తే మనుష్య కుమారుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ మనుష్య కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. ఆ యొక్క గొప్ప దర్శనము వల్ల దానియేలు గారికి బాధపడింది ఏంటి? ఈ ప్రపంచములో ఉన్నటువంటి సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ దేవుని యొక్క రాజ్యము నిరంతరము నిలిచేది. ఈ ప్రపంచము సృష్టించేటటువంటి సామ్రాజ్యాలు నాకు ముఖ్యం కాదు, దేవుని యొక్క రాజ్యము నాకు ముఖ్యమైంది అని దానియేలు ప్రవక్త నమ్మటం మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి నిరీక్షణ లేని క్షీణ స్థితిలోకి ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోలేదా? యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివేదే కదా. యెహెజ్కేలు ప్రవక్త ఆయన పరలోకం వైపు చూడలేదా? ఆయన చుట్టూరు మనము ఆ యొక్క అస్థి పంజరాలు మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క ఎముకలు మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఎముకలు, కళేబరాలు, ఆ యొక్క లోయ మొత్తం ఎటు చూసినా మనకు కనిపిస్తూ వాటి మధ్యలో నిలబడి యెహెజ్కేలు పరలోకం వైపు చూడలేదా? దేవుడేమన్నాడు? యెహెజ్కేలు ధైర్యముగా ఉండు, ఆ యొక్క ఎముకలన్నిటినీ నేను నా జీవముతో నింపి పైకి లేపుదానన్నా. ఆ యొక్క ఎముకలు ఒకటొకటి లేచి ప్రజలుగా నిలబడటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడిచ్చిన సందేశం ఏంటి? ఇదిగో నేను నువ్వు ఎంత క్షీణస్థితిలోకి వెళ్ళిపోయినా నా పునరుత్థాన శక్తి, యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి లేపుతుంది. నీవు ఏ క్షీణమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ ఇంపాసిబుల్ అని ఎప్పుడే అనుకోబాకు. ఎందుకంటే గాడ్ బ్రింగ్స్ లైఫ్ ఫ్రమ్ అపరెంట్ ఇంపాసిబిలిటీ. ఆ తర్వాత ఆదికాండం 3:15లో మీరు చూస్తే దేవుడు నేను ఒక విమోచకుడిని పంపిస్తాను అన్నటువంటి వాగ్దానము కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రోమా 15లో పౌలు గారు ఆ 3 మనకి చెప్తూ ఉన్నాడు. ఈ పాత నిబంధన ఎందుకు రాయబడిందంటే ఓర్పు, ఆదరణ, నిరీక్షణ, ఈ మూడిటిని మనము పొందాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాల్సిందే. తిరిగి మళ్ళా రోమా 15:7లో మీరు చూడండి, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము. యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేర్చుకోలేదా? మనము దానికి యోగ్యులము కానప్పటికీ, మనము పాపములలో చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనలను చేర్చుకోలేదా? మనము కూడా ఈరోజున ఒకరినొకరు చేర్చుకోవాలి అని పౌలు గారు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. చూడండి, తర్వాత 8వ వచనములో చూడండి, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అన్యజనులకు మాత్రమే దేవుడు కాదు, యూదులకు దేవుడే. యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే. ఇద్దరిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున మనము అన్యజనులముగా యేసు క్రీస్తు ప్రభును తెలుసుకున్నాం. దేవుడు యూదులను ముగించేశాడు, యూదులను వదిలిపెట్టేశాడు. క్రైస్తవ సంఘము, ఇశ్రాయేలు పాత్ర
పొందింది అని చాలామంది అనుకుంటారు. అది పెద్ద అపోహ. దేవుడు ఇశ్రాయేలీయుల చరిత్రను కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అటు ఇశ్రాయేలీయులకు ఇటు అన్యజనులకు ఇద్దరికీ సేవ చేసేవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అన్యజనులకు సేవ అనేది దేవుడు చివరిలో తీసుకున్న నిర్ణయం కానే కాదు. పాత నిబంధనలోనే దేవుడు తన ప్రవక్తల ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటించబడుతుంది అని ఆయన అనేక సార్లు ప్రవచించటం జరిగింది. పౌలు గారు వాటిని మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు యెషయా ఎలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. యెషయాకి దేవుడు ప్రవచించాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వస్తాడు. ఎవరండి ఈ యొక్క యెషయా వేరు చిగురు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయనలో నుండే అన్యజనులమైన మనకు నిరీక్షణ వచ్చింది. మనకు ఈ రోజున నిరీక్షణ రావాలంటే మనం ఏం చేయాలి? 13వ వచనంలో చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. 5 విషయాలు అక్కడ మనకు ఉన్నాయి. శక్తి ఉంది, విశ్వాసము ఉంది, నిరీక్షణ ఉంది, ఆనందము ఉంది, సమాధానం ఉంది. ఈ 5 ప్రతి విశ్వాసికి కావాలి. మొట్టమొదటిది ఏంటి? శక్తి. ఈ శక్తి ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారా వస్తుంది. ఈ విశ్వాసం లేకుండా మనకు శక్తి రాదు. మూడోదిగా మనకు నిరీక్షణ కూడా ఇవ్వబడింది. ఈ నిరీక్షణ విశ్వాసం ఉంటేనే వస్తుంది. 4వదిగా ఆనందము. ఇది సామాన్యమైన ఆనందం కాదు, సమస్త ఆనందం అంటున్నాడు. 5వదిగా సమాధానము. ఈ 5 సత్యాలు, ఈ 5 మనకి కావాలి. శక్తి కావాలి, విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ఆనందం కావాలి, సమాధానం కావాలి. ప్రతి విశ్వాసిలో ఈ 5 ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూలమైనది విశ్వాసం. విశ్వాసం ఉంటేనే శక్తి వస్తూ ఉంది, శక్తి ఉంటేనే నిరీక్షణ వస్తూ ఉంది, నిరీక్షణ ఉంటేనే సమాధానం వస్తూ ఉంది, సమాధానం ఉంటేనే ఆనందం వస్తూ ఉంది. 5 కలిసి వెళ్ళటం మనం చూస్తాం. ఈ రోజున పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఈ 5 ఎవరు పొందలేరు. పౌలు గారు ఆ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అన్యజనులకు నేను తెలియజేసేది ఏంటి? మీకు నిరీక్షణ, శక్తి, ఆనందము రావాలంటే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత ఆయన స్పెయిన్ దేశానికి వెళ్ళటం, అక్కడ సువార్త ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. నిజముగా సువార్త అనేది ఆషామాషి విషయము కాదు. 15వ వచనంలో ఏమంటున్నాడు? నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాను. సువార్త అనేది ఆయనకు ఆషామాషి విషయం కాదు, తేలిగ్గా ఆయన తీసుకోవాలి. యాజక ధర్మం, ఒక యాజకుడు కానీ ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగిస్తాడో, సువార్తను కూడా ఆయన అంత జాగ్రత్తగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ తర్వాత ఆయన
క్రైస్తవులకు సేవ చేయటం ఎలాగో ప్రాక్టికల్గా యెరూషలేములో ఉన్నటువంటి పేద విశ్వాసులకు, ఎక్కడో మాసిదోనియాలో ఉన్నటువంటి ధనవంతులైన విశ్వాసులు కానుకలు పంపిస్తూ ఉన్నారు. యెరూషలేములో ఉన్న వాళ్ళేమో యూదులు, మాసిదోనియాలో ఉన్న వాళ్ళేమో అన్యులు. ఈ అన్యులు యూదులకు సహాయం చేస్తా ఉన్నారు. పౌలు గారు అక్కడ మనకు చక్కటి సత్యాన్ని తెలియజేశాడు. ఆయన ఏమంటాడంటే, ఇదిగో 27లో చూడండి, అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరి ఈ పనిని ముగించి ఫలమును వారికి అప్పగించి. ఆ గొప్ప సత్యాన్ని మనం గమనించాం. యూదులు మనకి ఆత్మ సంబంధమైన ఫలాలు ఇచ్చారు, మనము ఈలోక సంబంధమైన ఫలాలు ప్రతిఫలముగా వారికి ఇస్తున్నామా? ఆ ప్రశ్న అక్కడ పౌలు గారు అడిగారు. దేవుడి యొక్క సత్యాలను రోమాపత్రిక 15వ అధ్యాయంలో నుండి మనకు ఈ రోజున చూపించాడు. ఈ సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి రోమా 15వ అధ్యాయంలో నుండి కొంతసేపు ధ్యానం చేయటానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్న సహోదరి సహోదరులను మీరు ప్రత్యేకముగా కరుణించి వారిని ఆదరించండి, బలపరచండి, స్వస్థపరచండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను